మన్సూరాబాద్ వివేకానంద నగర్ రోడ్ల కబ్జాపై స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ప్రజా విజ్ఞప్తికి స్పందనగా రంగంలోకి హైడ్రా అధికార యంత్రాంగం దూకుడు కొనసాగిస్తోంది. ఎల్బీ నగర్, మన్సూరాబాద్ రెవెన్యూ సర్వే నెంబర్ 30, వివేకానంద నగర్ కాలనీలో కొన్నేళ్లుగా రోడ్లు కబ్జా అయ్యాయంటూ హైడ్రాకి ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుల మేరకు హైడ్రా చీఫ్ రంగనాథ్ వివేకానంద కాలనీలో సమీక్ష నిర్వహించారు. ఎక్కడ రోడ్లు కబ్జాకు గురవుతున్నాయో గుర్తించి ప్రజా ప్రయోజనాలను కాపాడేలా తగిన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కోరారు. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ నగర రోడ్లు నానాటికి అధ్వానంగా మారుతున్నాయి. ఎక్కడ చూసినా గుంతల రోడ్లే దర్శనమిస్తున్నాయి. అడుగడుగునా గుంతలమయమైన రోడ్లపై ప్రయాణం నరకంగా ఉందని వాహనదారులు వాపోతున్నారు. ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులు డ్యామేజ్ అయిన రోడ్లకు మరమ్మతులు చేయడానికి స్పెషల్ డ్రైవ్ ప్రారంభించినప్పటికీ అది పై పూతగానే ఉండటంతో రోడ్లు తిరిగి యథాస్థితికి చేరుతున్నాయి. దీంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ నగర రోడ్లు నరకానికి దారులుగా మారుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా గుంతలు, రాళ్లు తేలిన రోడ్లే దర్శనమిస్తున్నాయి. ప్రజెంట్ నేను నాంపల్లి పరిధిలోని బజార్ ఘాట్లో ఉన్నాను. చూడొచ్చు ఇక్కడ రోడ్డు దుస్థితి ఎంత అధ్వానమైన స్థితిలో ఉందో మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. ఇక్కడ అంటే కొంచెం కూడా గ్యాప్ లేకుండా రోడ్డు మొత్తం కూడా ఒక డ్యామేజ్ అయినటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. ఆ డ్యామేజ్ అయిన రోడ్ల మించే వాహనాలు నడుస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్లు కూడా వాహనదారులు చెప్తున్నారు. అంటే ఈ రోడ్ల మీద వాహనాలు నడపడం వల్ల అనేక సమస్యలు, ప్రమాదాలకు గురయ్యి పడిపోవడము, ఇలాంటి గుంతల రోడ్లు, గతుకుల రోడ్ల మీద వాహనాలు నడపడం వల్ల వాహనాలు పాడవడంతో పాటు డిస్క్ సమస్యలు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా వచ్చినట్లు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఈ రోడ్లు, నగర రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లకు ప్యాచ్ వర్క్ కార్యక్రమాన్ని ఒక స్పెషల్ డ్రైవ్ క్రిందనైతే ప్రారంభించారు. జూలై మొదటి వారం నుంచే కూడా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. నగరంలో ఏవైతే ఇటీవల కురిసినటువంటి వర్షాలకు పాడైన రోడ్లు ఉంటాయో ఆ రోడ్లన్నింటినీ గుర్తించి ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. కానీ ఆ ప్యాచ్ వర్క్ మాత్రం పై పూతగానే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఈ రోడ్డుకి ప్యాచ్ వర్క్ చేసినట్లుగా అయితే మనకు కనిపిస్తున్నప్పటికీ ఇటీవల కురిసినటువంటి వర్షాలకైతే ఎక్కడికక్కడ ఈ ప్యాచ్ వర్క్ అంతా పెచ్చులుగా తేలిపోయినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. కంకర తేలి ఎంతో ప్రమాదకరమైన స్థితిలో అయితే ఈ రోడ్లు ఉన్నాయి. అంటే ప్యాచ్ వర్క్ చేస్తున్నప్పటికీ కూడా అంటే ఎంతో నిర్లక్ష్యంగా కూడా ఈ ప్యాచ్ వర్క్ జరుగుతున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఏమాత్రం నాణ్యత లేనికుండా అయితే ఈ రోడ్డు వేశారు. దీంతో ఎక్కడికక్కడ ఇప్పుడు పెచ్చులుగా రోడ్ అంతా కూడా మనకు విడివిడిగా అయిపోయినటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. కంకర తేలిన రోడ్ల మీద, మట్టి తేలినటువంటి రోడ్ల మీద వాహనాలు నడపడం నరకంగా ఉందని కూడా వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి రోడ్ల మీద వాహనాలు నడపడం వల్ల ఇక్కడ చూడొచ్చు మనం కంకర తేలింది, మొత్తము డస్ట్ అంతా కూడా మీద పడుతూ ఈ చుట్టుపక్కల ఉన్న ఏవైతే షాప్స్ నిర్వహిస్తున్నారో వారికి కూడా తీవ్రమైన ఇబ్బంది అవుతుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి షాప్ల నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. అధికారులు ప్యాచ్ వర్క్ చేస్తున్న కూడా అది పై పూతగానే చేస్తున్నారని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రోడ్లను మంచిగా మరమ్మతులు చేయాలని కూడా వారు కోరుతున్నారు. అంటే వర్షాకాలంలో ఇలా రోడ్లు, గుంతల రోడ్లు ఉంటే వర్షాల ద్వారా వరదలు వచ్చినప్పుడు ఆ రోడ్ల పైన ఎక్కడ గుంత ఉందో తెలియక అందులో పడిపోయి ప్రాణాలు కోల్పోయే సంఘటనలు కూడా అనేకం జరుగుతూ ఉంటాయి. ఇలాంటి రోడ్లను నిర్లక్ష్యం చేయకుండా ఏవైతే డ్యామేజ్ అయిన రోడ్లు ఉంటాయో ఆ రోడ్లకి నాణ్యతతో కూడినటువంటి రోడ్డును తిరిగి వేయాలని కూడా ఇక్కడ వాహనదారులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.